2 ఇయర్స్ క్రితం నేను ఈ 2 కొండలను చూసానండి. కొండల మధ్యలో ఒక ఊరు ఉందండి, గిల్నారం అని. ఆ ఊరైతే వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు ఈ ఊరైతే వెళ్ళలేదు. ఈ రోజైతే మళ్ళీ ఆ ఊరైతే వెళ్తున్నానండి. అంటే ఆల్రెడీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఇంట్రొడక్షన్ అయితే ఇస్తున్నాను. ఊరైతే ఏమీ చేంజ్ కాలేదండి. ఈ రోడ్డు ఏ విధంగా, ఐ మీన్ ఈ దారి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. వీళ్ళు ఇప్పటికీ కూడా పైకైతే నడుచుకుంటూనే వెళ్తున్నారు, నడుచుకుంటూనే వస్తున్నారు. ఇంకా మీరైతే వీడియో చూడండి, వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను ఈరోజు ఏంటంటే వీడియో అంటే ఈ ఊరు వీడియో తీయడంతో పాటు పాప గురించి కూడా వీళ్ళకైతే చెప్పానండి. అంటే ఎలాగో వస్తున్నాం అనేసి. మీరైతే ఒకసారి వీడియో చూడండి, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను ఈ ఊరు ఒకసారి వెళ్ళాను. రోడ్డు అది ఏమి ఉండదు, ఓన్లీ కాలి బాట ఒకటే ఉంటుంది. ఈ బాట అంటే వెళ్ళాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది తెలియకపోతే మనం వెళ్ళాం. నేను ఆల్రెడీ ఒకసారి అప్పుడు నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వాళ్ళని వెళ్ళి అడుగుతూ వెళ్ళాను కొంత దూరం వరకుని. తర్వాత ఇప్పుడు మనకు అనుభవం ఉంది కాబట్టి వెళ్తున్నాం. ఇది ఊరైతే మాత్రం కొండ పైన ఉంటుంది. మనకి ఈ విధంగానే ఉంటుంది ఇంకా దారి అయితే. కానీ కొండ మీదకి వెళ్ళాక చాలా బాగుంటుంది. పైకి వెళ్ళిన తర్వాత మనం నిజంగా అక్కడ ఉన్నటువంటి వ్యూ కానీ లేకపోతే అట్మాస్ఫియర్ కానీ చూస్తే ఎంత కష్టపడి వెళ్ళింది మనకి అంతా మర్చిపోతాం. చాలా చాలా బాగుందన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు వరకు అంతా పొలాల్లో ఉంటాయి, కానీ ఇక్కడ నుంచి అంతా కొండే. ఇంకా మనం ఎదరొక టెంపుల్ ఒకటి ఉంటుంది. టెంపుల్ అంటే వీళ్ళు దండాలు అవి పెట్టుకుంటారు. చాలా ఇదిగా ఉంటుంది ఇది. ఇదే టెంపుల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళాం. ఇది టెంపుల్ ఈ ఊరికి ఎంట్రన్స్లో ఉంటుంది. టెంపుల్ అంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం కానీ ఏమి ఉండదు. ఇక్కడ ఏ గుడి అనేది తెలియదు మనకి, మొత్తానికి వీళ్ళు పూజలే చేస్తారు. ఇప్పుడు ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి కొండల మధ్యలోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు మేము. ఈ ఊరు బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళకి కనీసం పైకి వెళ్ళడానికి ఎటువంటి దారి ఉండదు. అంటే బైక్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. ఇక్కడ చూడ అలా ఉండదు. ఇంకో ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఈరోజు వాతావరణం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఈ మొత్తం చల్లగా ఉండి వర్షం చినుకులు అయితే పడుతున్నాయి, ఒకసారి మళ్ళీ ఆగుతున్నాయి. ఒక్క గంటన్నర మాకు టైం ఇస్తే పైకి వెళ్ళిపోతాం, ఈ వాతావరణంగానే అనుకూలించిందంటే. కానీ ఏ మాటగా మాట అండి, చూడండి పాపం వీళ్ళు ఎలా ఉంటున్నారో కూడా తెలియదండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ పంచాయతీ కిందనే రాఘవపట్నం పంచాయతీ వస్తుంది అనుకుంటా, కింద ఉన్న ఊరు పంచాయతీ. ఇందులో మనిషి తప్ప వెహికల్స్ వేయాలో, కనీసం సైకిల్ నడిపించుకుని కూడా వెళ్ళాం, అంత ఇబ్బందికరమైన రోడ్డు. అక్కడ చూడండి రోడ్డు ఏ విధంగా ఉందో. రోడ్డు అంటే రోడ్డుగా దారి చాలా ఇదిగా ఉంటుంది ఇది. లాస్ట్ టైం ఇవన్నీ తిరిగాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి, అప్పుడు ఏం తెలియక. ఇంకప్పుడు కొంచెం పర్లేదు. కాకపోతే రోడ్లో అయితే ఏ మార్పు లేదు. ఈ దారిలో అయితే అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. వీళ్ళు ప్రపంచానికి దూరంగా ఒక మంచి వాతావరణంలో ఉన్నారని ఆనందపడాలో, ఇలాంటి మినిమం ఫెసిలిటీస్ లేవని బాధపడాలో కూడా తెలీదు. చాలా ఇదిగా ఉంటుంది ఇది. ఇదంతా కొండే, మీకు వీడియోలో కనపడదు కానీ ఎంత ఉందో చూడండి. వీళ్ళకి అలవాటు అయిపోయింది పాపం. కానీ చాలా దారుణమైన పరిస్థితి అండి ఈ ఊరు వాళ్ళదైతే. వీళ్ళు రేషన్ కావాలన్నా కిందకి వెళ్ళాలి, స్కూల్కి కూడా కిందకి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే డెలివరీ లేడీస్కి పాపం ఎమర్జెన్సీ అయితే దుప్పటి ఉంటుంది చూసారా, దుప్పటిని ఒక కర్ర కట్టి దాన్ని డోలీ అంటారు, దాంట్లో కూర్చోబెట్టి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు పట్టుకుని దిగుతారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి పాపం. ఓ అమ్మ, ఈ రోడ్డు చూడడానికి పొడవుగా ఉంది, ఎక్కుతుంటే సరదా తీరిపోతుంది. చాలా లాంగ్ వచ్చాం. రోడ్డు పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇంకో లేదు. చెప్పు చూసారా, చెప్పు కూడా దిగిపోతున్నాయి. అంటే ఈ విధంగా ఉంది ఇక్కడ రోడ్డు. రోడ్డు అంటున్నాను, దారి చూడండి, దారి ఏ విధంగా ఉందో. ఈ దారి గుండా వస్తారు వీళ్ళు. ఎవ్వరు ఒక్క మనిషి కానీ అసలు మానవ సంచారం ఏది ఉండదు ఇక్కడ. సరదా తీరిపోతుంది. ఎక్కడ చూసినా చెప్పులే, తెగిపోయిన చెప్పులు ఉంటాయి ఇక్కడ. ఇగో అమ్మ, మినిమం ఫెసిలిటీస్ లేకుండా వీళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారంటే నిజంగా ఒకప్పుడు ఎప్పుడో పూర్వం ఏ విధంగా ఉందో ఇప్పటికీ అలాగే లీడ్ చేస్తున్నారండి వీళ్ళు. బాబోయ్, ఇది మామూలు విషయం కాదు. ఎక్కేసరికి మాకైతే అలవాటు లేక అలిపోతుంది. బట్ మరి ఇలా డైలీ ఒకసారి ఎక్కినది మాకు ఇలా ఉంది, కానీ ఇలా డైలీ ఎలా అవుతున్నారో మరి. బాబాయ్ ఎలా ఎక్కుతున్నారని బాబాయ్ ఇలా ఈ కొండ. ఎంత దారుణమైన పరిస్థితి చూసారా. ఈ ఊరైతే ఏదైనా పని ఉంటేనే కానీ నార్మల్ పీపుల్స్ అయితే రాలేం. ఏటి
నడుస్తుంటే అలవాట్లేక సరదా తీరిపోతుంది. ఈ కొండ ఇది కొండ, ఈ రెండు కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాం. చాలా దూరం ట్రావెల్ చేసాం. ఇది మొత్తం దారి కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. బాబోయ్ చాలా లాంగ్ ఇది దారి. పాపం వీళ్ళు ఎలా వస్తారండి బాబు అసలు. ఈ కొండ మీద ఈ ఊరు ఉంది. ఈ ఊరితో పాటు ఇంకా అటు సైడ్ కొన్ని ఊర్లు ఉంటాయి. అవి వేరే రోడ్డు ఉంది కానీ చాలా లాంగ్ ఆ రోడ్డు. ఆ రోడ్డు బండి మీద వెళ్తే నరకం చూసేస్తాం. బండి వెళ్తుంది కానీ నరకమేది. కొద్దిగా గొప్ప నడుచుకుంటూ వెళ్తే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఈ ఊరు వెళ్ళడం వల్ల మిగిలిన ఊళ్ళకి కూడా తెలుస్తుంది. అక్కడ కొండ మీద 4-5 ఊర్లు ఉంటాయి, అవన్నీ కూడా తెలుస్తాయి. ఇంకా దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఒక మకం. వాళ్ళు ఉన్నారో లేదో మరి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అయితే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారో లేదో చూద్దాం. ఇది వాటర్ ఎక్కడి నుంచి వెళ్తుంటుంది కానీ వాటర్ చాలా చల్లగా ఉంటుంది. ఇది చూసుకోరు జాతర. ఈ వాటర్ అయితే చాలా ఫుల్ కూలింగ్ ఉంటుంది. వాటర్ అయితే ఫుల్ కూలింగ్ ఉంటుంది. ఇది ఇప్పుడు మేము వచ్చినప్పుడు నార్మల్గా క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి పెద్ద పర్లేదు. అదే ఎండ కాసినప్పుడు అయితే ఈ నీళ్ళు అబ్బాయి ఎంత చల్లగా ఉంటాయంటే. లాస్ట్ టైము ఈ కొండ దగ్గర ఎక్కడో ఒక ఇల్లు ఉండేదండి, కానీ మనకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా తెలియట్లేదు. కానీ ఆ ఇంటికి ఒకసారి చూపించు. ఇప్పుడు అన్నీ చెట్లే కనబడుతున్నాయి. ఎక్కడెక్కడ ఒక ఇల్లు అయితే ఉండేది. ఫస్ట్ మేము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాం, అంటే ఆయన మంచినీళ్ళు ఇచ్చారు మాకు బాగా గుర్తు. మనకి చాలా దూరం వచ్చిన తర్వాత మన అంటే పొలాల్లో మట్టి అది ఉండి మళ్ళీ ఎలా ఉంటాయో ఈ కొండల మధ్యలో కూడా సేమ్ అలాగే ఉంటాయి. దీంట్లో వెళ్ళాం. నాకు తెలిసి ఈ వర్షాకాలంలో ఈ వరి నాట్లు అవి వేస్తారనుకుంటాను. ఇవన్నీ మళ్ళీ చూపించి ఒకసారి. ఇవన్నీ మళ్ళీ అలాగే వీళ్ళకి పశువులు కూడా ఉంటాయి, అంటే ఈ ఆవులు, గేదెలు, ఎద్దులు ఇవి కూడా ఎక్కువగానే ఉంటాయి. మేమైతే దగ్గరికి వస్తాం ఊరి దగ్గరికి. ఒకసారి చూపిస్తాను. కొండల మీద బోర్లు కానీ ఏవి ఉండవండి. ఇప్పుడు వీళ్ళు వ్యవసాయం చేయాలన్నా ఈ నీరే, అంటే కొండల మీద నుంచి వచ్చే ఈ నీరు ఇలా కిందకి వెళ్ళకండి గట్టేసి అలా మడికైతే పెట్టుకున్నారు. అంటే వీళ్ళ వ్యవసాయం అన్నీ కూడా వర్షం మీద ఆధారపడి వ్యవసాయం అయితే చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఈ నీరే కిందకైతే వెళ్తుంది. ఈ ఊళ్ళకైతే మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండవు, కానీ వీళ్ళు ఫోన్ మాట్లాడాలంటే ఒక ప్లేస్ ఉందంట. ఆ ప్లేస్కి వెళ్ళి లాస్ట్ టైం ఒక అబ్బాయి చెప్పాడు నాకు, అక్కడికి వెళ్ళి నిలబడితే వీళ్ళకి సిగ్నల్స్ అయితే వస్తాయంట. అక్కడి నుంచే ఫోన్ అయితే చేస్తారంట. అంటే నేను ఈ పాంప్లెట్స్ అవ్వడం వల్ల చాలామంది అనుకోవచ్చు వీళ్ళకి సిగ్నల్స్ ఉండవు కదా, ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా ఆచూకీ తెలిస్తే ఫోన్ చేయడానికి మరి అలాగని. సో ముందే చెప్తున్నాను నేను అది. వీళ్ళైతే ఫోన్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్తేనే సిగ్నల్స్ వస్తాయంట. పైకి అయితే వస్తాం. ఇక్కడి నుంచే ఊరు స్టార్టింగ్. వీళ్ళు వరి నాట్లు అయితే స్టార్ట్ చేశారు. అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. కానీ కాలువలో ఉంది అది, చూద్దాం. దారి ఉన్నట్టుంది. అమ్మా భలే ఉందండి ప్లేస్. ఇల్లు అయితే మాత్రం ఓపెన్ ప్లేస్, కానీ చాలా బాగుంది ఇల్లు. అమ్మా ఏ ఊరేనా? గిల్లారమేనా? ఒకసారి బయటికి రా. కానీ ప్లేసు ఎక్సలెంట్ అండి. బయట వాకిలి కానీ ఇల్లు కానీ. మేము తుని నుంచి వచ్చాము. తుని తెలుసా నీకు? తుని తెలీదా? ఈ చిన్న పాప తప్పిపోయింది. మా పాప, మా చుట్టాల పాప. ఎవరైనా ఎక్కడైనా చూసారనుకో మీ వాళ్ళు, ఈ నెంబర్కి ఫోన్ చేయమనే. ఇది మీ దగ్గర ఉంచుకోండి. ఈ ఊరేనా? గిల్లారం. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? పూర్వం నుంచి. మీ మీ మామ తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి. మా మామయ్య, మా మామగారు, మా అత్తగారు, మా బావగారు అందరూ. మరి మీకు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలి, రౌతులపూడి వెళ్ళాలి. ఈ రేషన్ బియ్యానికి కోటా బియ్యం ఇక్కడ మాతపేట కిందకి దిగాలి, కొండ దిగాలి కదా, కొండ దిగి వెళ్ళాలి. ఎంత బాధో మా బాధ. నాలుగడితే వస్త తినపప్పు ఉంటే తెచ్చి పెడుతున్నారు. మీ బాధ అయితే ఇప్పుడు వచ్చి ఎవరికి లేదు, చాలా బాధ. కొండ దిగాలి. మరి ప్రెగ్నెంట్గా కడుపుతో ఉన్న వాళ్ళని ఎలా తీసుకెళ్తారు కిందకి? ఎత్తుకుని పోవడమే. ఇవాళ కట్టుకొని అక్కడ కూర పెట్టుకొని ఒక మర్చి తొక్క. ఎంతమంది ఉంటారమ్మా ఊర్లో మొత్తం? అబ్బొచ్చింది పెద్ద ఊరే. పెద్ద ఊరే. మీ ఆయన ఉంటారు ఇక్కడ? ఆయన తాత లేరు. మీరు ఒక్కరే? మా ఆయన పోయారు. వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడా? మీరు ఒక్కరే ఉంటారు? మా అబ్బాయి ఉన్నాడు ఒక్కడే. మా అబ్బాయి. మరి రాత్రులు మీ అబ్బాయి మీరు ఉంటారా? నేనా?
మరి ఇంకా పడుకోవడం ఏం చెప్తా నువ్వు ఒక్కదానివే? మీ అబ్బాయి ఉండరా? మా అబ్బాయిలుగా కన్నాడు దిబ్బ మీద ఇల్లు అక్కడ అక్కడ ఎన్ని ఇల్లు ఉంటాయి పైన? 4 4గే? ఇక్కడ రాత్రులు మీరు ఒక్కరే ఉంటారు? పాములు అయ్యి రావమ్మా? పాములు పాములేటి అడిగి పందులేటి వస్తుంటాయా? అడుగు పందుల్ని ఎప్పుడైనా చూసావా? మరి వచ్చి సైలు తినేవా ఆహా, ఒకసారి మీ ఇల్లు చూడొచ్చా లోనికి వెళ్ళి? ఉందారా? దిక్కులేని ఇల్లు వీళ్ళ ఇల్లులన్నీ ఈ విధంగానే ఉంటాయండి. కింద మట్టితో అలుకుతారు. సరే, ఇక్కడే చిన్న పొయ్యి కూడా ఉంటుంది. వంట అనేది లోపల చేసుకుంటారు. ఇంక ఈ విధంగా ఏమీ రాకుండా చిన్న గోడలా కట్టుకుంటారు. ఇవన్నీ ఒకప్పుడు మన సైడు ఉండేవి, కాకపోతే ఇవన్నీ ఇప్పుడు మన వాళ్ళంతా అప్డేట్ అవి డాబాలు అవి కట్టుకున్నారు. వీళ్ళు కర్రలతో అటక కట్టారండి. అంటే వీళ్ళు ఏమైనా ఈ చిన్న చిన్న సామాన్లు అవి పెట్టుకోవడానికి. ఇంకా వీళ్ళు ఏమైనా తెచ్చుకుని ఈ విధంగా కర్రలకైతే తగిలించుకుంటుంటారు. ఇంక ఇదే వీళ్ళకి ఒకటే ఉంటుంది. ఇంక ఇన్ కేసు వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే ఒలుపురేది కొడుతుంటుంది కూడా. అంటే పాక కొంచెం పైకే ఉంది. ఇంకా ఏమైతే ఒకరే ఉంటారంట సింగిల్గానే. కానీ వీళ్ళు ఉండేదైతే చాలా గ్రేట్ అండి. వీళ్ళ ఇంటి వాతావరణం అయితే నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చూడండి, చుట్టూ వాకలు ఉంది, మంచి వాకిలి, చిన్న ఇల్లు. నిజంగా ప్రశాంతమైన జీవితం అంటే ఇదేనండి. ఇలా ఇల్లు వాతావరణం అయితే చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా ప్రశాంతమైన జీవితం అంటే ఇదే. మనకి టెన్షన్తో ఒత్తిళ్ళతో భయపడి బతికే దానికంటే ఇది సూపర్ అన్నమాట లైఫ్ అయితేనే. కాకపోతే ఒక ట్రావెలింగ్ ఒకటే ఇబ్బంది అని. అంటే ఈ ఊరు 2 ఇయర్స్ క్రితం వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉందని చూడడానికి అయితే వచ్చాను. అప్పటికిప్పటికి మారింది ఏంటంటే ఈ వెనకాదల వీళ్ళ తాలూకా వాళ్ళు ఇక్కడ ఇల్లులు కట్టుకున్నారు. అప్పుడు అక్కడ ఇల్లులు అయ్యి ఉండే కాదు. ఒకసారి ఇప్పుడు వీళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. లాస్ట్ టైం వచ్చాం, మన వాళ్ళు గుర్తుపడతారో చూద్దాం. ఇల్లు కట్టినప్పుడు ఒక వీడియో తీయడానికి వచ్చాను. మీ పాప, చిన్న పాప. మళ్ళీ మీ ఊరు ఎలా ఉందో చూడడానికి వచ్చాం. ఇది తుని దగ్గర ఒక పాప కూడా తప్పిపోయింది. ఎక్కడైనా మీరు చూసినట్లయితే నెంబర్కి ఫోన్ చేయండి. 1,00,000 రూపాయలు ఆచూకీ చెప్పిన వాళ్ళకి రివార్డ్ కూడా ఇస్తున్నారు. ఈ పాప తప్పిపోయింది తుని దగ్గర. బాగా చిన్న పాప అనుకుంటున్నాను. 2 సంవత్సరాలు అయిపోయింది మీ ఊరు వచ్చి. అప్పుడు మీ ఇల్లు కడుతున్నారు, గుర్తుందా లేదా మీకు? రేక్ వేయలేదు. అప్పుడు లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు ఇది ఇల్లు రేక్ కడుతున్నారు. రేకు కడుతుంటే అప్పుడు ఇది ఇల్లుకు వీడియో కూడా తీసాను అప్పుడు నేను. ఇది మీ దగ్గర ఉంచండి, ఊళ్ళోకి వెళ్తాను ఒకసారి. ఊళ్ళోకి వెళ్ళి కూడా చెప్తాను. వీళ్ళైతే మళ్ళీ గుర్తుపట్టారు. వీళ్ళ ఇంటి ముందు కాలువ కూడా ఉంది. అప్పుడైతే ఏం లేదు, అప్పుడు మేము ఎండాకాలంలో వచ్చాం. ఇప్పుడు ఇలాగే వెళ్ళాలి. ఈ మొత్తం ఈ విధంగానే ఉంటుందండి. చాలా చూడడానికి చాలా బాగుంటుంది ఈ ఏరియా మొత్తం. నేను లాస్ట్ టైం వచ్చాను, ఒకసారి చూద్దాం. 2 ఇళ్ళు ఉన్నాయి. దీని తర్వాత ముందుకెళ్తే ఇంకా ఊరు ఉంటుంది. ఒకసారి ఇక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు మరొక ఇంటికైతే వచ్చామండి. పాప తప్పిపోయింది. ఒకసారి మీకు చూపిందామని ఈ పాప ఆచూకీ చెప్తే 1,00,000 రూపాయలు పోలీసు వాళ్ళు ఇస్తారండి. ఊరికి ఆల్రెడీ వీడియో తీసాం కదా, ఇది వీళ్ళైతే గుర్తుపెట్టారండి. మిమ్మల్ని కూడా తీసాను అప్పుడు నేను. మీరు పిక్కలు ఏరుతున్నారు కదా, పిక్కలు ఏరేది అక్కడ. లాస్ట్ టైము ఎక్క పిక్కలు ఏరుతుంది. నేను వచ్చేటప్పుడు ఎక్కను కూడా తీసాను. అంటే పైన ఇంకా ఊర్లు ఉన్నాయంట కదమ్మా, ఈ ఆవల్తి అవన్నీ మీరు వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు. సో మీకు ఒకసారి చెప్తే వాళ్ళకి కూడా చెప్పడానికి ఉంటుంది అనేసి. ఈ ఊర్లో ఎలక్ట్రికల్ స్తంభాలను చూసారా? ఈ స్తంభాలను మరి ఎలా మోసుకొని వచ్చారో కానీ ఈ మొత్తం పోల్స్ అయితే వేసారండి. వీళ్ళకి పవర్ అయితే ఉంది, కానీ మొబైల్ సిగ్నల్స్ అయితే ఒక్కటి కూడా రాదు అక్కడ. నాకు తెలిసి బిఎస్ఎన్ఎల్ వస్తుందేమో. ఇక్కడ కూడా ఇల్లు ఉన్నాయి. అంతకుముందు ఇక్కడ ఏం ఇల్లులు ఉండేవి కదా. పాప తునిలో మిస్ అయిపోయింది. చూసావు ఇది? ఈ పాప ఇన్కేస్ నువ్వు ఎక్కడైనా సరే ఆచూకీ చూసావు అనుకో, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే 1,00,000 రూపాయలు రివార్డు కూడా ఇస్తారు. మీకు గిఫ్ట్ ఇస్తారు 1,00,000 రూపాయలు. అంటే మీ ఊరు 2 సంవత్సరాలు అయింది కదా, నేను ఒకసారి అలా చూద్దాం ఎలా ఉందో ఏంటని. కానీ ఇల్లులన్నీ ఇటు వేస్తే మొత్తం. అంటే అవి చేలు మకాలన్న, విలేజ్ అయితే ఇదే. ఇది విలేజ్లోనే, అవి చేలో మకాలనా? ఓకే. తర్వాత ఇక్కడ ఏం పండిస్తున్నారు ఇప్పుడు? ఏమైనా పంటలు ఏమైనా ఉన్నాయా? పైనాపిల్ అయితే ఉంటుందా? పైనాపిల్ అంటే సేల్ దగ్గర ఉంటాయండి ప్రస్తుతానికి. దీంట్లో వరి దాంట్లో వరి వేస్తారండి. దీంట్లో గంటె కానీ పత్తినా? పప్పు చేను. మీ ఊర్లో ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చదువు కానీ దేనికైనా కిందకి వెళ్ళాలా? కిందకి ఎక్కడికి? రాఘపట్నం వెళ్ళాలా? ఇప్పుడైతే ప్రస్తుతానికి రాఘపట్నంలో ఉంటుంది. రాఘపట్నం తీస్తారు కాబట్టి ఇప్పుడు పెద్ద మల్లపురం వెళ్తారు. పెద్ద మల్లపురం అంటే అదే ఎటు సైడ్? అది అటు సైడ్ అండి, వేలంగ్ సైడ్. వేలంగ్ సైడ్. అదే ఇది ఇప్పుడు ఇది ఎంత దూరం ఉంది? అదే అంత దూరం ఉంటుందా? అంత దూరం లాంగ్ అది.
అది లాంగే. పైన ఎన్ని ఊర్లు ఉన్నాయి కొండపైన? ప్రస్తుతానికి 4 ఊళ్ళు ఉన్నాయి. 4 ఊర్లు ఉన్నాయా? ఊరి పేర్లు ఏంటి? ఆవెల్తి, పెద్దూరి, అనుమర్తి, వానరేవుల. ఆవల్తి, పెద్దూరి, హనుమతి, వానరేవుల. వానరేవుల ఇవన్నిటికీ అటు సైడ్ నుంచి దారులు ఉంటాయా? ఉంటాయి. అటు సైడ్ నుంచి ఉంటాయా? అటు నుంచి ఉంటాయా, అటు వేలంగి నుంచి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమైనా ఇప్పుడు పని చేసుకుంటున్నారు అనుకో మీ ఊరోళ్ళు, కూలీలు కావాలంటే కింద నుంచి వస్తారా లేకపోతే ఆ ఊరోళ్ళు వస్తారా? ఎవరు రారండి, ఇక్కడే ఇక్కడ వాళ్ళే చేసుకుంటారా? మరి మీ ఊరోళ్ళు ఒక్కొక్కసారి ఆవల్తది వెళ్తుంటారు, నార్మల్గా చుట్టాల సూపు చుట్టాలకి అయితే వెళ్తుంటారా? కాదు, ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి మొత్తం మీ ఊర్లో? ప్రస్తుతానికి అయితే 25 ఉన్నాయండి. 25. ఇక్కడ నుంచే ఊరు స్టార్టింగ్. అంటే ఆల్రెడీ అవన్నీ మక్కాలో కొంతమంది ఉంటున్నారు, బట్ మెయిన్ ఊరు ఇదే. దీంట్లో అయితే మనకి 25 ఇళ్ళు అయితే ఉంటాయంట. ఫైనల్గా మనం ఊర్లోకి అయితే వచ్చామండి. ఇదే ఊరు. ఈ ఊర్లో మొత్తం 25 ఇళ్ళు అయితే ఉంటాయంట. మేమైతే తమ్ముడు హెల్ప్తో మొత్తానికి ఇంటికి ఇక్కడికైతే వచ్చాం. అంటే నేను ఆల్రెడీ వచ్చాను, నాకు ఐడియా ఉంది, కాకపోతే తమ్ముడు కనిపించి కొద్దిసేపు మాట్లాడాం. సో ఇప్పుడు ఒకసారి ఈ ఇళ్ళన్నీ కూడా చిన్న రౌండ్ వేసేద్దాం. ఈ ఊరైతే 2 కొండలకి మధ్యలో ఉంటుందండి. ఊరైతే చాలా బాగుంటుంది. మేమైతే ఇక్కడికి వచ్చేసరికి 3 ఆ టైప్ అయిపోయింది. 3 అయిపోయిందా? 3 అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఈ ఊర్లో ఉన్నటువంటి లేడీస్కి అంటే ఆడవారందరికీ చెప్దాం. వీళ్ళకైతే ఈ ఇళ్ళకి ఇప్పుడు మీరు చూసారు, ఇది ఇటుకలతో కట్టారు. వీళ్ళకి తెచ్చే ప్రతి మెటీరియల్ కూడా కింద నుంచి తెచ్చిందే, కష్టపడి మోసుకుని వచ్చిందే. చూసారా ఎంత నీట్గా ఉంచుకున్నారా కింద అనేది, మొత్తం చాలా నీట్గా ఉంటుంది ఇల్లులు అవిని. లాస్ట్ టైం నేను అక్కడ కొత్తగా పాక కట్టారు, సరే తాటకి మార్చారు, ఆ ఇంటికి అయితే వెళ్ళి వీడియో తీశాను. ఇప్పుడు ఒకసారి ఆ ఇంటికి అయితే వెళ్దాం, వాళ్ళు ఉన్నారేమో. ఇదే ఊరు. మేము తుని నుంచి వచ్చామండి, మీ ఊరు చూడడానికి వచ్చాము. ఇంకెలాగ వస్తున్నామని చెప్పేసి ఇంకో తీసుకుని వచ్చాం. ఒక పాప తప్పిపోయిందండి తుల్లో. ఈ పాప కనిపించట్లేదు ఒక 30 రోజుల నుంచి. మీకు ఎవరికైనా సరే ఈ పాప కానీ ఎక్కడైనా కనిపించింది అనుకోండి, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు 1,00,000 రూపాయలు ఫ్రీగా ఇస్తారండి. ఇప్పుడు అలాగే మీ ఊరు 2 సంవత్సరాలు అయింది కదా, ఎలా ఉంది ఏంటి అని చూడడానికి వచ్చాను. కానీ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. కానీ కష్టం అమ్మా, కిందకి వెళ్ళడం రావడం చాలా ఇబ్బంది కదా. కానీ బాగుంటున్నారు. మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా కిందకి నడుచుకుంటూనే వెళ్ళాలి, పైకి రావాలన్నా ఇలాగే రావాలి, చాలా ఇదమ్మా. సో ఇక్కడ ఇల్లులు అయితే ఈ విధంగా ఉంటాయండి. వీళ్ళకి మెయిన్ ఫెసిలిటీస్ ఉండవు, కిందకి వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బంది. ఊరు బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు నార్మల్గా ఈ పొయ్యిలు అవి కూడా ఇలా బయటే వండుకుంటారండి. తర్వాత ఇది చూసారు కదా, వీళ్ళు సామాన్లు అవి పెట్టుకోవడానికి. ఇంకా అక్కడ చూడండి మీరు ఒకసారి, వీళ్ళు వాటర్ అది అంటే మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళకి కడుక్కోవడానికి వాటర్ ఆ విధంగా పెట్టుకున్నారు. వాటికి దుక్కలు అయితే ఈ విధంగా తయారు చేశారు. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఇల్లే కదా, ప్రతి ఇల్లు కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ కర్ర కూడా చూడొచ్చు. ఇటువంటి ఒక్క ఈ ఏరియాలోనే ఉంటాయి. నార్మల్గా మనకైతే ఇవి ఉంటాయి, ఈ ఏంటంటారు దాన్ని, చిన్న చిన్న బుట్టలాగా అవి ఉంటే దాంట్లో పడుతుంటారు సామాన్లు. వీళ్ళైతే ఈ విధంగా తగిలిస్తుంటారు. ఇక్కడ ఇల్లులన్నీ కూడా ఇంకొకటి పాకిల్లులో ఉంటాయి 90%. ఎందుకంటే వీళ్ళు ఏది కట్టుకోవాలన్నా సిమెంట్ కానీ లేకపోతే ఇటుకు కానీ కింద నుంచి తెచ్చుకోవాలి, చాలా ఇబ్బంది అది. సో ఊరైతే ఈ విధంగా ఉంటుంది. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చూపిందామని పైకి అయితే వచ్చాను ఈ ఊరు దగ్గరికి. పాప గురించి వెతుకుతున్నాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే బయట ఎక్కడైనా చూసినా గుర్తుపెట్టండి, ఈ పాప ఇలా ఉంటుంది. మీరు చెప్పిన వాళ్ళకి 1,00,000 రూపాయలు డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఇస్తారు. అంటే ఇక్కడ ఉన్నదని కాదు, మీరు ఎక్కడైనా తెలుస్తుంటుంది కదా, పైన కూడా ఊర్లు అవి ఉన్నాయి కదా. ఒకసారి చెప్పండి అమ్మ అందరికీ, ఏంటి ఏమి వేస్తున్నారు దీంట్లో? శాంతం వేస్తున్నారా? ఈ డైరెక్ట్ కప్పెడేస్తే ములిసేస్తాయా? మీరే ఇప్పుడు ఇంటి దగ్గర వంట వండి మీరే మళ్ళీ ఇది చేస్తారు? పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు ఉన్నారా? అంతకు ముందు మీ ఊరు వచ్చి వీడియో తీసాను నేను, మీకు తెలుసా? అంతకు ముందు వచ్చి మీ ఊరు వీడియో తీసానమ్మా నేను. అప్పుడు మీకు ఫోన్ లేవు కదా, మీ అబ్బాయి వాళ్ళకి తెలుస్తుంది. ఇదంతా మీరే వెయ్యాలి మొత్తం అంతా. అయిపోయిందా? ఆహా. వర్షం పడితే మొలిస్తే? వర్షం తక్కువే కదా మీ సంవత్సరం. ఈ పాటికే వర్షాలు లేక దుక్కులేం లేవు, వర్షాలు కూడా లేదు, వర్షాలు లేక ఇంకా మీకు బోర్లు కానీ ఏమి రావు. అయినా కష్టమమ్మా, మీరు కిందకి వెళ్ళడం. బోర్ మనుషులే కొట్టి మా మనుషులు వేసారు, అది కిందకి దిగలేదు, రాయి ఉంది. నీళ్ళు వస్తున్నాయా? బురద నీళ్ళు వస్తాయి. అదే కిందకి దిగలేదు. కొండ పైకైతే వెళ్ళి మొత్తం కిందకైతే వచ్చామండి. కానీ ట్రైబల్స్ అనేవాళ్ళు ఇప్పటికీ వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. నిజంగా ఇదంతా వెళ్ళడానికి అయితే మాకు చాలా ఇబ్బంది అయింది.
ఇంకా ఏదో విధంగా ఒకసారి మళ్ళీ 2 ఇయర్స్ అయింది కదా, ఈ హౌస్ ఆ ఊరు మొత్తం చూపించాలని ఒకసారి అయితే వెళ్ళాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందండి.